నమస్కారం అండి. నమస్కారం. నాచారం ఎర్రకుంట. నాచారం. అమ్మవారి గురించి ఏమైనా చెప్పండి. అమ్మవారు మా కులదైవం, మా ఇంటి దైవం. నేను కొలిచే ఎల్లమ్మ, రేణుక ఎల్లమ్మ. ప్రతి ఏటా ఇట్లా బోనాలు చేస్తూ ఉంటాము. అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తాను. అమ్మ దయ వల్ల అందరు మంచిగా ఉండాలని కోరుకుంటూ చేసుకుంటాం. ఇలాగా ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? 8 సంవత్సరాల నుంచి వస్తున్నాను. 8 సంవత్సరాల నుంచి వస్తున్నాను. ఊరేగింపు ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి చేస్తారండి? ఇక్కడ నుంచి, ముందు నుంచి, చౌరస్తా నుంచి. ఇప్పటిదాకా నేను చూస్తున్నా మీ డ్యాన్స్ అయితే ఖతర్నాక్ ఉంది. ఇక్కడ బోనాలు అంటేనే ప్రత్యేకించి ఒకటి ఉంటుంది, ఒక మీ శివశక్తులు జోగినీల ఇదంతా ఊరేగింపు ఉంటుంది. ఊరేగింపు ఇంతగానం తీసుకొస్తారు కదా, అమ్మవారి గురించి ఇంకా మీ మాటల్లో కొన్ని విషయాలు అయితే చెప్పండి. అమ్మవారు కొలిచే దైవం. ప్రతి కష్టాలు, ప్రతి మానవుడి కష్టాలు తీసి అమ్మ రేణుక ఎల్లమ్మ. ప్రతి ఇంట్లో కొన్ని రోజుల తర్వాత ఆమె అవతారమే ప్రతి గుమ్మానికి అమ్మవారు అవతారం ఉంది చూడు. ఆమెను కొలిసిన వారికి కొంగు బంగారం అవుతుంది, వేడిన వారికి అమ్మ ఆశీర్వాదం ఉంటుంది. అమ్మవారు అందరు కోరికలు తీస్తారంటారు కదా, ఎంతవరకు నిజమండి? నిజం, అది సత్యము. సత్యం, అది చాలా సత్యం. అమ్మవారిని నమ్ముకుని చెప్తున్నా కదా, తోటై ఉంటుంది, సోపత బాటల బందోబస్తు ఉంటుంది. అమ్మవారు కొలిచిన వారికి కొంగు బంగారం చూడు. అమ్మవారిని ఎత్తుకుంటే మాత్రం తనని మనం ఎత్తుకుంటుంది అమ్మ. అది అమ్మవారి జననం గురించి చెప్పండి. అమ్మవారు రేణుక ఎల్లమ్మ భూలోకమందు అవతారం ఎత్తింది చూడు. అర్థమవుతుందా? మానవుడి కోసము, మానవ కష్టం దుఃఖాలను తీసేయడానికి అమ్మవారు వచ్చింది చూడు భూలోకంకి. ఆ భూలోకం అవతారా మరి పరశురాముని కానీ తల్లి, ఆమె అవతారం అన్నట్టు భూలోకంలో. అమ్మవారి కళ్యాణము అదంతా చాలా ఆనందము, సంతోషము చూడు. అమ్మవారికి ఏ ప్రసాదం పెడుతుంటారు నార్మల్గా? అంతా ఈ బోనాలు చేసుకొని ఇంత దూరం నుంచి వస్తుంటారు కదా, మీకు ఏ విధంగా? పచ్చన్నం ఉంటుంది, తోటకూర ఉంటుంది, పెరుగన్నం ఉంటుంది, బెల్లం అన్నం ఉంటుంది, కళ్ళు శాఖలు ఉంటాయి చూడు అమ్మవారికి. పచ్చి పులుసు ప్రతి ఒక్కటి అమ్మవారికి ఎక్కిస్తాం చూడు. ప్రతి సంవత్సరం అమ్మవారికి ఈ బోనంతో నైవేద్యం ఎక్కుతుంది. అమ్మవారికి ఎంతో సంతోషము. అంటే మన హైదరాబాద్ లో బోనాలు అంటే 2 నెలలు ఉంటాయి కదా, 2 నెలల వరకు మీరు ఇట్లే తీసుకునే కాదు, మాకు నిత్యం జరుగుతూనే ఉంటుంది. మాకు నిత్యం జరుగుతుంటుంది. అమ్మవారి దగ్గరకు వస్తూనే ఉంటాము. ప్రతి ఏటా వారం ఎప్పుడు వస్తూనే ఉంటాం అమ్మవారి దగ్గరికి. పండుగలు చేస్తాము, అన్నీ చేస్తాము. ప్రతి ఇంట్లో అమ్మవారిని నిలబెడతాము, వాళ్ళకు మంచి చేస్తాము అమ్మవారి దగ్గరికి. రావు 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 ఎల్లమ్మ, నువ్వు రాజులు పిలిచారెల్లమ్మ. రావు 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 ఎల్లమ్మ, నిన్ను రాజులు పిలిచారెల్లమ్మ. ఎలాగ పిలిచారెల్లమ్మ, నీకు ఆనందముతో నీ ఎల్లమ్మ. ఎల్లమ్మకి జై.